మీ ఇంట్లో అందరూ ప్రార్థన చేయకపోవచ్చు, అందరూ ప్రార్థనా పరులు కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ప్రార్థనా పరుడు కావాలి. వింటున్నారా సహోదరులు? వింటున్నారా సహోదరులు? వింటున్నారా? మీ ఇంట్లో 4 ఉంటున్నారా? 6 ఉంటున్నారా? 3 ఉంటున్నారా? 10 మంది ఉంటున్నారా? ఈ 10 మందిలో నువ్వు ప్రార్థనా పరుడు కావాలి. ఉన్న 2లో నువ్వు ప్రార్థనా పరుడు కావాలి. ఉన్న 4లో నువ్వు ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలివి కావాలి. ఉన్న ఈ మొత్తం లిస్టులో ఒక్కను గూర్చి రాయబడి ఉంది. ఏమిటి? అతడు ప్రార్థనా పరుడు. ఈ మొత్తం వంశంలో నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకున్న ఇల్లాలిగా నువ్వు గుర్తించబడాలి. నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులలో నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మలుచుకున్న వ్యక్తిగా నువ్వు గుర్తించబడాలి. చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టే వ్యక్తిగా నువ్వు గుర్తించబడాలి.